అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. ఈరోజు కూడా నేను ల్యాప్టాప్లోనే చెప్తున్నాను. వరుసగా 3 రోజులు సారీ, ఎవరైనా అసౌకర్యానికి గురైతే మాత్రం క్షమించండి. రేపటి నుంచి మనం యాజ్ యూజువల్గా ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక లాంగ్ మోర్ దాన్ 30 minutes వీడియో చేసుకుందాం. ఎందుకంటే నేను ఈ 3 రోజులు కూడా బయట ఉండాల్సి వచ్చింది. అంటే నేను ప్రొఫెషనల్గా ఒక మన ఛానల్ జర్నలిస్ట్ అని మీ అందరికీ తెలుసు, కానీ నాకు పర్సనల్గా కొన్ని ప్యాషన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని ఇష్టాలు ఉన్నాయి. సో దానికోసం నేను అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను. అలాగే గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం దానికోసం ఎక్కువగా జర్నీలు చేస్తూ ఉంటాను. దానిలో భాగంగా సరే అది పక్కన పెట్టేస్తే, ఈనాడులోను కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, సాక్షిలో కానీ మూడిట్లో కూడా బ్యానర్ వార్త ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీదే. సో సాక్షిలో ఢిల్లీ కోట చిక్కింది, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్పై ఘన విజయం అని రాసుకొచ్చారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో చీపురునే ఊడ్చేసింది, ఢిల్లీలో ఆప్ను మట్టి కరిపించిన బీజేపీ 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికార పీఠంపైకి, 8 సీట్ల నుంచి ఏకంగా 48 స్థానాల్లో విజయం, 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి, 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్. కానీ 0తో హ్యాట్రిక్ సాధించినప్పటికీ 11 స్థానాల్లో ఆప్ని ఓడించింది. ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఓడిపోయిన మెజారిటీ తేడా కంటే కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లే అనేది బీజేపీ వ్యతిరేక ఓట్లే అవన్నీ కూడా. ఇది ఒక కమల వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర. ఆ పార్టీ చీల్చిన ఓట్లతో 14 స్థానాల్లో విజయం. సీఎంగా పర్వేష్ వర్మ, రేసులో బిధూరి, మనోజ్ స్మృతి. అందుకే ఈగోలకు పోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఈగోకి వెళ్ళారు. అరవింద్ కేజ్రీవాల్ ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుంది, ఇండియా కూటమిలో ఉన్నాడు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం పొత్తు లేదన్నమాట. సో దాంతో ఇది వీళ్ళకేమో 0, వాళ్ళకేమో ప్రతిపక్షం. సో ఢిల్లీ కోటపై కాషాయ జెండా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం అని దీనిలో రాశారనమాట, ఈనాడులో రాశారు. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి 0. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసారా, 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. 98, 2003, 2008 కంటిన్యూగా 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కంటిన్యూగా 3 సార్లు 0 సీట్లు వచ్చాయన్నమాట కాంగ్రెస్కి. అలాగే 2025 ఓట్ల శాతం చూడొచ్చు. బీజేపీకి 45.56 ఓట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57% ఓట్లు వచ్చాయి. అంటే రెండింటికి ఓట్ల శాతం కేవలం 2%. కాంగ్రెస్ పార్టీకి 6.34% ఓట్లు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిస్తే ఇద్దరికి కలిపి 50% ఓట్లు వచ్చాయి, మంచి సీట్లు వచ్చేవి. ఈగోలకు పోయి ఒకరినొకరు కలిపి బీజేపీకి అప్పచెప్పారు. ఎనీవే, బీజేపీకి ఇంకా బీజేపీ 2014లో దేశంలో అధికారంలోకి వచ్చాక ఒక క్రమంలో నార్త్లో పట్టు కోల్పోతూ మళ్ళీ వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ 3 అసెంబ్లీల్లో విజయం సాధించడం ద్వారా మళ్ళీ దేశంలో తమ పట్టు నిరూపించుకుంటుంది బీజేపీ. ఇక ఇప్పుడు దేశానికి కావాల్సింది మోదీ నమూనానే. సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి. వైకాపాలది ఒకే విధానం. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీలో భాజపా విజయంపై ప్రధాని మోదీకి అభినందనలు. ఈయన మరి ఏమండి, ఆమ్ ఆద్మీ పార్టీని వైసీపీని ఎలా పోలుస్తారండి? ఒకే విధానం అంట. దేశంలో, రాష్ట్రంలో దృఢమైన ప్రభుత్వాలు ఉండి సరైన సమయంలో సరైన నాయకుడి సారథ్యంలో పరిపాలన స్థిరంగా కొనసాగితే అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భారత్కు ఈ సమయంలో సరైన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అనుసరిస్తున్న అభివృద్ధి నమూనానే దేశానికి కావాలని పేర్కొన్నారు. సో ఇది ఈనాడు ఫస్ట్ పేజీ. లోపల పేజీలకు వెళ్దాం. ఎక్కువగా యాడ్లు వచ్చినట్టున్నాయి, సండే కదా ఈరోజు, ఎక్కువగా యాడ్లు వచ్చినట్టున్నాయి. ప్రధానిపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సో చంద్రబాబు గారు ప్రచారం చేసిన చోట బీజేపీ గెలిచింది. అది కూడా ఈ టీడీపీ సోషల్ మీడియాలోనూ ఈ మీడియాలోనూ హైలైట్ చేస్తున్నారనమాట. సరే, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఒక గ్లాసు రాగి జావ 3 గ్లాసుల పాలతో సమానం. ఒక గ్లాసు రాగి జావ అంట 3 గ్లాసుల పాలతో సమానం అంట. చిరుప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ప్రజా పంపిణీలో భాగం చేయాలి. సాగు పరంగానూ రైతులకు లాభదాయకం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి. సో ఒక గ్లాసు రాగిజావ 3 గ్లాసు పాలతో సమానం అంటే బ్రహ్మాండం కదా. మీరు ఎంతమంది రాగిజావ తాగుతారు డైలీ? కామెంట్ చేయండి. నేను డైలీ తాగుతా, నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. మీలో ఎంతమంది తాగుతారనేది సరదాగా కామెంట్ చేయండి. బంకమన్నులో డీ వాల్ నిర్మాణానికి ప్రత్యేక డిజైన్. పోలవరంలో ప్రతిపాదించిన అఫ్రీ. విదేశీ నిపుణుల పరిశీలన. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సవాలుగా ఉన్న బంకమన్ను ప్రాంతంలో నిర్మాణానికి అఫ్రీ కంపెనీ ప్రత్యేక డిజైన్ సిద్ధం చేసింది. సో అదేంటంటే నది లోపల ఆ వాల్ నిర్మాణం, నది గర్భం నుంచి లోపల నుంచి ఆ వాల్ నిర్మాణం చేపట్టాలి కాబట్టి లోపల బంకమట్టి ఉంటుంది. అక్కడ కాంక్రీట్ కట్టడం నిలబడదన్నమాట. సో అందుకని దానికోసం ఒక ప్రత్యేక డిజైన్ తయారు చేశారంట. అక్కడ ఎలా చేయాలి, అక్కడ డీ వాల్ నిర్మాణం ఎలా చేయాలనేది ఒక పెద్ద సవాల్. సో దాన్ని అధిగమిస్తే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినట్టే అని నిపుణులు అందరూ భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక విదేశీ నిపుణులు కూడా కొంతమంది వచ్చి ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తున్నారు. అలాగే పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్య. 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు ఆస్తి తగాదాలే కారణం. విసి జనార్దన్ రావు, వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు గారు మరణించారనమాట. అదే అనుకుంటే యాడ్ వచ్చింది. అంత పారిశ్రామికవేత్త, అంత పెద్ద ఆయన దారుణంగా హత్యకు గురయ్యాడే. రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించలేరా? సీఎం పదే చెబుతున్న జిల్లాల్లో కనిపించిన మార్పు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై 7,000 ఫిర్యాదులు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాంచుడు వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్నా జిల్లాల్లో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం పెరగడం లేదు. వివిధ మార్గాల్లో ఈ ఏడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి సుమారు 3.5 లక్షల ఫిర్యాదులు రాగా అందులో ఇప్పటి వరకు 1,71,000 ఫిర్యాదు అర్జీలు మాత్రం పరిష్కరించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇది కూడా వాస్తవం కాదు, గణాంకాలు చెప్తున్నాయి. గణాంకాలు వేరేగా ఉంటాయి, వాస్తవాలు వేరేగా ఉంటాయి. తిరుపతిలోనూ పెద్దిరెడ్డి భూ కబ్జాలు. 30 కోట్ల విలువైన భూ ఆక్రమణ. తమ్ముడి కుమార్తె పేరున టీడీఆర్ బాండ్లు కైవసం. ఆందోళనకు దిగిన బాధితులు. 11న మంత్రులు కార్యదర్శుల సదస్సు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీన ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సదస్సు జరగబోతుందంట. మంత్రులకి కార్యదర్శులకి కొంతమందికి పడట్లేదు, అందుకని ఎస్ఐ అరాచకాలపై విచారణ జరిపించండి. వైకాపా సర్పంచ్ భూ ఆక్రమణ తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితులు. జగన్ ప్రభుత్వంలో తన వైకాపాలో చేరమని అప్పటి వెల్దుర్తి ఎస్ఐ తీవ్రంగా వేధించారని, తన నుంచి 1,00,000 తీసుకున్నారని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాటుకు చెందిన తోట ఆంజనేయులు ఫిర్యాదు చేశారంటండి. అనాథలకు ఎంత కష్టం. షెల్టర్ల మొత్తం రాత్రులు మళ్లీ రోడ్లపైకి, డివైడర్లపై నిద్రపోతున్న నిరాశ్రయులు. వైకాపా ప్రభుత్వంలో నిధులవక 26 కేంద్రాల మూత. అనాథలు ఉండడానికి గతంలో కేంద్రాలు నిర్మించారు, వాటిని నిధులవక మెయింటెనెన్స్ లేక గత ప్రభుత్వంలో మూసారు. దాంతో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాటిని తెరిచే అవకాశం అయితే ఉంది, తెరిచినట్టున్నారు కొన్ని చోట్ల. విద్యుత్ తీగలో 32.60 కోట్ల అవినీతి. ఎస్పీడీసీఎల్లో అడ్డగోలు ధరల మాయాజాలం. మిగిలిన డిస్కౌంట్లతో పోలిస్తే కిలోమీటర్కు 16,299 రూపాయల అదనం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం కుమార్తెకు సినిమా ఆఫర్ అంట. 4 కోట్ల మోసం. సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తామంటూ 2 వ్యక్తులు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కుమార్తెనే మోసం చేశారు. తాను మోసపోయానంటూ ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె ఆరుషి నిశాంక్ ఫిబ్రవరి 5న పోలీసులను ఆశ్రయించారు. హీరోయిన్గా అవకాశం ఇస్తామని ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారంట. సో ఇవన్నీ ఈనాడులో వచ్చి, ఇంకా లోపల పేజీల్లో నెట్ స్లో ఉంది, ఓపెన్ అవ్వట్లేదు మనకి.
లీజు 2565, లంచానికి 20,000. ఆక్రమణలు, అనధికార ఆక్వా సాగుకు సెపరేటు. కాకినాడ తీరాన కబ్జాలో కోట్ల విలువైన ఉప్పు భూములు. లీజు ధర 2525, కానీ లంచం మాత్రం 20,000 ఇవ్వాలంట. కాకినాడ జిల్లాలో ఉప్పు భూముల్లో సాగు తగ్గిపోతుండగా అనధికార ఆక్వా సాగు ఆక్రమణలు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి చినగంజాం ప్రాంతంలో కూడా ఉంది. పర్చూరు కాన్స్టిట్యున్సీలోని చినగంజాం మండలంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. అక్కడ కూడా ఉప్పు తగ్గిపోయి దానికి సంబంధించి అక్కడ కడవ కుదురు ప్లస్ పందిలపల్లి, ఆ చీరాల కాన్స్టిట్యున్సీ, వేటపల్లి మండలంలో కొన్ని ఇదే పరిస్థితి ఉందన్నమాట. ఆ తీర ప్రాంతాల్లో భూములు ఆక్రమించేసి ఆక్వా సాగు చేస్తుంటారు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెడితే చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు బయటకు వస్తాయి. కడపలో ప్రభుత్వ భూముల కబ్జాలపై డ్రోన్ సర్వే. భూ ఆక్రమణల నియంత్రణ చట్టం కింద ఫిర్యాదు. 2 వైకాపా నేతలపై కేసు. ఉల్లంఘనలను కొనసాగిస్తారు. సీనరైజ్ గుత్తేదారులకు ముగుస్తున్న గడువు. ఇంతకాలం పెద్ద ఎత్తున అక్రమాలు, ఇప్పటికీ ఆఫ్లైన్ పర్మిట్లు జారీ అయినా కొనసాగించే దిశగా ఆలోచన. వైకాపా ప్రభుత్వంలో రంగప్రవేశం చేసిన సీనరైజ్ గుత్తేదారులు భారీగా అక్రమాలు చేసిన. అంటే వీళ్ళకి ఏమైందంటే సీనరైజ్ గుత్తేదారులు అంటే ఈ ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నప్పుడు వాళ్ళని మధ్యలో ఆపేసి ట్రాక్టర్కి 300-500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళని నియమించారు. మూడు సంవత్సరాల పాటు వాళ్ళతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ కొనసాగిస్తే ప్రభుత్వానికి మచ్చ ప్లస్ రేట్లు, వినియోగదారుని నష్టపోతాడు. వాళ్ళని కొనసాగించకపోతేనేమో వీళ్ళకి అనధికారికంగా కలెక్షన్లు ఆగిపోతాయి. సో చూస్తున్నారు ఏం చేయాలని. రుయా ఆసుపత్రిపై అత్యవసర ఒత్తిడి. 30 పడకలు, రోజుకు 300 వరకు కేసులు. సత్వర చికిత్స కోసం రోగులు, సహాయకులు వేడుకోలు. సో ఇవన్నీ ఈనాడుకి సంబంధించిన అంశాలు. తర్వాత సాక్షికి వెళ్దాం. ఎందుకంటే ఎంతైనా మనందరికీ సాక్షి అంటే ఎంతో ఇష్టం కదా. ఢిల్లీ గురించి రాశారు బ్యానర్లో. తర్వాత గూడు కట్టుకున్న నిర్లక్ష్యం. గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. 18 రాష్ట్రాలు 84.37 లక్షల ఇళ్లు కేటాయించిన కేంద్రం. ఏపీకి కేవలం 684 ఇళ్లే కేటాయింపు. అందులో 505 ఇళ్లే మంజూరు. ఇది చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు నిర్వాహకం. చిన్న రాష్ట్రమైన మణిపూర్కు సైతం 7,000 ఇళ్లు కేటాయింపు. జగన్ హయాంలో 31 లక్షల ఇల్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇల్లు అంట. ఎవడైనా నమ్ముతాడు ఇది? 22 లక్షల ఇల్లు పూర్తయ్యాయా? పిచ్చి వార్తలు. అందుకే పిచ్చి వార్తలు అంట. 31 లక్షల మంది ఇంటి స్థలాలు ఇవ్వడం వాస్తవమే, కానీ 22 లక్షల మంది ఇల్లు కట్టుకోవడం మాత్రం అవాస్తవం. కళ్యాణం కమనీయం. వివాహ వేడుకలు వ్యయాల్లో వెనక్కి తగ్గిన జనం. అరే ఈ వార్త ఎన్నిసార్లు రాస్తారు నాయన. వివాహ వేడుకలకు జనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. దేశంలో సగటున 36 లక్షలు ఖర్చు అవుతుందని గత నెలలోనే ఈనాడులో రాశారు, సాక్షిలో రాశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఆఫ్ బీట్ వార్త? రుణాలు పెరిగాయి బంగారంలాగే. అప్పుల కోసం పొత్తడి తాకట్టు వైపు జనం మొగ్గు. 1,72,581 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి లోన్లు. అంటే బంగారం కొనేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు కొంటారంటే అవసరానికి ఆదుకుంటుందనే బంగారం కొంటారు. ఒకటి పెట్టుబడిగా రేటు పెరుగుతూ ఉంటుంది, ప్లస్ రెండోది అవసరానికి ఏదైనా అత్యవసరమైతే బంగారం తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళ ఆలోచన అలాగే ఉంటాయి. కొనుక్కున్నప్పుడు దాన్ని అత్యవసరంలో తాకట్టు పెట్టుకొని తెచ్చుకుంటారు అన్నమాట. రేషన్ కార్డు కావాలా? నీ కూతురు నా దగ్గరకు పంపు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీఆర్ఓ కీచక పర్వం. వీఆర్ఓ దుర్మార్గాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాధితురాలు. విచారణకు ఆదేశించిన ఆర్డీఓ. ఎవడండి వీడు? ఆ గ్రామంలో ఊరేగించండి. ఇదే కనుక నిజమైతే రేషన్ కార్డు కావాలా, నీ కూతురు నా దగ్గరకు పంపు, ఇదే కనుక నిజమైతే ఆ వీఆర్ఓని గ్రామంలో ఊరేగించండి. యూజ్లెస్ ఫెలోస్. పంబన్ 2.0 తమిళనాడులో ప్రారంభానికి సిద్ధమైన కొత్త వంతెన. సముద్రంలో ఓడలు వస్తే నిలువున పైకి లేచే బ్రిడ్జి. 17 మీటర్లు నిటారుగా లేచే వంతెన 73 మీటర్ల భాగం. దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం. మండపం రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మాణం. త్వరలోనే జాతికి అంకితం చేయనున్న ప్రధాని. సో అక్కడ పంపన్ బ్రిడ్జ్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టారు. అక్కడ కూడా కింద నుంచి ఓడలు వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జి 2 ముక్కలే లేస్తుంది. సో ఇప్పుడు ఆ పక్కనే ఆల్టర్నేటివ్గా మరో బ్రిడ్జి కట్టారంట. సో అది కూడా సేమ్ టెక్నాలజీ, కాకపోతే ఇంకొంచెం కొత్త అవన్నీ ఉంటాయి. అదొకసారి
చూద్దాం, ఎప్పుడైనా మనం ఆ టూర్ వెళ్తున్నప్పుడు చూద్దాం. బటన్ నొక్కే వాళ్లకు విరామం ఇచ్చారు. ఏపీలో బటన్ నొక్కే కార్యక్రమానికి విసిగెత్తారు. ఢిల్లీ ప్రజలు కాస్త సమయం తీసుకున్నారంతే. సంపద సృష్టించాకే సంక్షేమ పథకాలు. ఢిల్లీలో బీజేపీ విజయం చారిత్రాత్మకం. జగన్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రాకపోతే ఎలా? మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. సో ఆయన బటన్ నొక్కుతాడు, ఈయన బటన్ నొక్కుతాడు. ప్రజలేమో బటన్లు నొక్కే వాళ్ళకి విరామం ఇచ్చారన్నారు. ఏమంటే ఆయన బటన్ నొక్కడం వేరు, ఈయన బటన్ నొక్కడం వేరండి. రెండూ ఒకేలా పోలిస్తే ఎలా మాస్టరు? సరే, ప్రజలు ఏపీలో బటన్ నొక్కే కార్యక్రమాన్ని విసిగెత్తారు. ఢిల్లీలో ప్రజలు కాస్త సమయం తీసుకున్నారని చెప్పి చెప్పుకొచ్చారనమాట. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుక ఫిర్యాదు చేసిన ఓ భక్తుడు. మరోసారి ఈ తప్పదం జరగకుండా చూస్తామన్న దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ముందున్నవి పానీపట్టు యుద్ధాలే. అతివృష్టి అనావృష్టి పరిస్థితులతో నీటి కష్టాలు తీవ్రం. 2030 నాటికి ప్రపంచంలో నీటి కొరతను ఎదుర్కొనున్న 560 కోట్ల మంది ప్రజలు. ముందున్నవి నీటి కష్టాలు ప్లస్ ఆక్సిజన్ కష్టాలు కూడా. త్వరలో మనం ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ మధ్య ఏదో సినిమాలో కూడా చూపించారుగా. ఈవెన్ ఇప్పటికీ కొన్ని చోట్ల ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఆక్సిజన్ మెషిన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. చాలా నేను చూశాను, హైదరాబాద్లో 2-3 హాస్పిటల్స్లో ఆ ప్రాంతాల్లో చూశాను. సో త్వరలో అన్ని చోట్ల వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చీపురునే వచ్చేసింది చెప్పుకున్నాం కదా. ఈ ఆంధ్రజ్యోతి పేపరు ల్యాప్టాప్లో చదివితే ఇది ఒక పిచ్చి యాడ్ వస్తుంది పక్కన, పిచ్చి యాడ్, ఒక వీడియో యాడ్. మభ్యపెట్టే నేతలకు వాతలు. సరే, ఇవన్నీ ఫస్ట్ పేజీ. రెండో పేజీ చూద్దాం. ఫస్ట్ పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్లే ఉన్నాయండి. టీటీడీ జలాశయాల భద్రతపై దృష్టి. లీకేజీలు, పగుళ్లు, తుప్పు పట్టిన గేట్లు, డ్యాంల మరమ్మతులకు అధికారుల చర్యలు. కేంద్ర జల సంఘం సహకారం కోనండి టీటీడీ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చే టీటీడీ జలాశయాల భద్రత ప్రశ్నార్థకమైంది. గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా లీకేజీలు, పగుళ్లు, తుప్పుపట్టిన గేట్లతో డ్యాముల పరిస్థితి ఆందోళన రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారంట. వచ్చావమ్మా, మళ్ళీ వచ్చావా పిచ్చియాడు. మభ్యపెట్టే నేతలకు ఢిల్లీ వాతలు. నాడు ఏపీలో నేడు ఢిల్లీలో ఈ ఫలితాల నిదర్శనం అని చెప్పి చెప్పారు. ఇక్కడ 1995 నుంచి 2004 వరకు రాష్ట్రాల జిఎస్డిపి రాశారండి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1995లో బిలియన్ US$, తలసరి ఆదాయం లక్షల్లో. ఉమ్మడి ఏపీదే బాగా పెరిగిందనమాట. ఉమ్మడి ఏపీ, బీహారు, అలాగే గుజరాత్, కేరళ పెరిగాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన లెక్క. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కండి. విరసం సభలో వక్తల పిలుపు. కర్నూలులో ఘనంగా ప్రారంభమైన విరసం పాఠశాల. విప్లవ రచయితల సంఘం 24వ సాహిత్య పాఠశాల కర్నూలులో ఘనంగా ప్రారంభమైందనమాట. ఇక్కడ ప్రొఫెసర్ సాయిబాబా స్మృతి పదంలో సాహిత్య పాఠశాల ప్రాంగణాన్ని కామ్రేడ్ సాయిబాబా ప్రాంగణంగా నామకరణం చేశారంట. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి. పార్టీ మారాలంటూ ఎస్ఐ జులుం 1,00,000 వసూలు. సో ఇది కొంచెం సీరియస్ ఇష్యూలా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసులే రాజకీయం చేశారు. టీడీపీ వాళ్ళ ఇళ్ళకి, జనసేన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు సైలెంట్గా ఉండండి లేదా పార్టీలు మారండి అని చెప్పి అప్పట్లో బెదిరించేవాళ్ళు. సో అది వాస్తవమే. సో దాని మీద ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయన్నమాట. సాక్షి మళ్ళీ రెండో పేజీ చూద్దాం. రెండో పేజీలో ఇదే ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో కూడా ఇక అంటే పెద్దగా పనికొచ్చే అంశాలు, పనికొచ్చే వార్తలు ఏమి లేనట్టున్నాయి. గూగుల్ను కాదు గురువులను అనుసరించండి. ఇక్కడ గూగుల్ను కాదు గురువులను అనుసరించండి అని చెప్పాడండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కువ యూత్ గూగుల్కే అలవాటు అయిపోయారే. ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు మందులు రాసినా సరే దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఫోటో దొరికినా సరే గూగుల్ లెన్స్లో చెక్ చేస్తారు. మదనపల్లిలో అదనపు కోర్టు భవనాల ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ SNV భట్ గత ఏడాది హైకోర్టులో 2,300 పైగా కేసుల పరిష్కారం అని రాశారు. తర్వాత
అవసరం మేరకే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి. నియంత్రణ లేకుంటే ఇబ్బందులు. 25 నుంచి వందే భారత్కు ఏలూరులో హాల్ట్. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ నెల 25వ తేదీ నుంచి ఏలూరులో కూడా హాల్ట్ కల్పించారంటండి. మంచిది. సో ఇవి 3 పత్రికల్లో వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ మనం రేపటి నుంచి మాత్రం కొంచెం డీటెయిల్డ్గానే చెప్పుకుందాము. ఈ 3 రోజులు కాస్త ఫ్లో తగ్గింది, నేను ఒప్పుకుంటా. సో రేపటి నుంచి మన వీడియోస్లో కానీ అనాలిసిస్లో కానీ ఆ ఫ్లో, ఆ స్పెషాలిటీ తగ్గకుండా చూస్తాను. థ్యాంక్ యూ. మెయిన్ అంశాలు అయితే, ప్రధానమైన అంశాలు అయితే మాత్రం అన్నీ కవర్ చేసాం, ఏమీ మిస్ అవ్వలేదు.